కర్నూలు జిల్లా దేవరకొండ మండలం చెల్లెలి చెలిమలో మైనార్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. గ్రామానికి చెందిన 10వ తరగతి మైనార్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసి పరుగులు తీసింది. పాలు తీసుకుని ఇంటికి వస్తున్న బాలికపై 35 ఏండ్ల మాతిక వెంకటేశ్వర్లు లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు ఆరా తీసినప్పుడు వెంకటేశ్వర్లు అత్యాచారానికి యత్నించినట్లు బాలిక చెప్పింది. దీంతో వెంకటేశ్వర్లకు బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. వెంకటేశ్వర్లు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్రామంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు మోహరించారు. ఇక్కడ నుంచి వాయా ఆ బాబుని చేయి పట్టుకొని ఇట్లా గుంజుకున్నాడు. మనం చూస్తాక వాడు ఇక అట్లనే ఉరికినాడు. ఇక్కడ నుంచి పోయినాడు వాడు. అక్కడి నుంచి ఆ పాప వచ్చింది, ఇట్లా చేయి పట్టి గుంజుకున్నాడు. ఆ పాపని ఇట్లా పట్టుకునికే ఆ పాప ఇట్లా ఏడ్చుకుంటా ఇట్లా వచ్చింది. ఆర్చుకుంటా మనం చూస్తాక మేము మళ్ళీ ఆడే అంట్లు తోముతుంటే మా అక్క కూర్చొని మాట్లాడుకుంటుంటిమి. ఆ పాప పాలకు పోయినది. పాలకు వెంటే వాడు ఇక్కడి నుండి ఉరుకుతున్నాడు. ఉరికి కరెక్ట్ సందులో ఎదురైనారు ఎదట మొదట. ఆ పాప గోడ దగ్గరికి ఇట్లా చేయి పెట్టుకుంది. ఆ చేయి పెట్టుకున్నప్పుడు చెయ్యి ఇగ్గుకున్నాడు వాడు. చెయ్యి ఇగ్గినప్పుడు ఆ పాప ఇది ఇసురు కొట్టింది. అరుచుకుంటాలకి మేము ఉరికినాం సారు. వాడు పారిపోయినాడు అట్లే. పాప రోజు లక్కనే పడిపోయి వచ్చింది. అదే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, వాళ్ళ ఆయన ఇద్దరు హాస్పిటల్కి పోయినారు. మా అమ్మ వస్తుంది కదా పాలు తాగుతుంది రోజని మన గోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ పాలు ఇస్తారు సార్. వాళ్ళ అమ్మకి చిన్న సందు అది. రోజు లక్కనే పాలు లేనికి పోయింది. ఆ పిల్లోడు వచ్చి చేయి పట్టుకున్నాడు.